హలో అండి, ఈ వీడియోలో మనం గోరింటాకు ఎర్రగా చాలా రెడ్ కలర్లో పండాలి అంటే ఏం చేయాలో చూద్దాం. ఫస్ట్ ఇలా సపరేట్ చేసుకోండి. సపరేట్ చేసుకున్న తర్వాత క్లీన్గా వాష్ చేసుకోండి. ఎందుకంటే ఆ చెట్టుకున్న దుమ్ము, ఏమన్నా పురుగులు అవన్నీ ఉన్నా క్లీన్ అయిపోతాయి. ఇలా నీట్గా వాష్ చేసుకుంటే డస్ట్ అంతా వెళ్ళిపోతుందండి. ఇలా వాష్ చేసేసుకొని వాటర్ మొత్తం ఇలా తీసేసి వేరే బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఎంత ఫ్రెష్గా ఉంటే గోరింటాకు అంత బాగుంటుంది. చూసారా, ఇక్కడ దాంట్లో ఉన్న దుమ్ము, ఆ చిన్న చిన్న కాయలు అవన్నీ వేస్ట్ అండి, చేసుకోవాల్సిన అవసరం లేదు. సో ఇలా మట్టి ఏమేమి ఉన్నా అన్నీ క్లీన్ అయిపోతాయి. సో ఇలా క్లీన్ చేసుకోండి మొత్తం ఫస్ట్ గోరింటాకుని. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత దీంట్లో మెయిన్ ఏంటి అంటే చింతపండు. ఎక్కువ క్వాంటిటీ కూడా వేయకూడదండి. ఒక ముద్దలాగా ఒక సైజ్ అంత చింతపండు, ఇంత గోరింటాకు. మరీ ఎక్కువ వేసినా వేస్ట్, మరీ ఎర్రగా చాలా డర్టీగా ఉంటుంది. సో ఇంత పండు ఇప్పుడు మనం మిక్సీలో వేసి ఆడించుకోవడం. సో ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో వేసేసి ఒకేసారి అంత చింతపండు కాకపోయినా కొద్దిగా ఒక 2-3 టైమ్స్ వేస్తారు కాబట్టి, మా దగ్గర జార్ పెద్దది లేదు కాబట్టి, చిన్నది కాబట్టి ఇలా మిక్సీ జార్లో వేసిన తర్వాత ఎంత పడితే అంత వాటర్ వేయకండి, కొంచెమే వేసుకోండి. ఫస్ట్ అది జస్ట్ తిరగడానికి. ఎక్కువ వాటర్ వేసినా లూజ్గా అయిపోతుంది. అలా వాటర్ వేసుకొని మిక్సీ జార్తో ఇంకా ఫిక్స్ చేసేసేయడం. ఇదంతా బాగా మెత్తగా అయ్యేంత ఇలా మిక్సీ వేసుకోవాలి. చూసారా, ఇలా బాగా మెత్తగా అయ్యేదాకా మిక్స్ చేసుకోవాలి. ఆకులు కాకుండా ఇలా మెత్తగా అవ్వాలండి. ఎంత మెత్తగా అయితే అంత మంచిగా ఉంటుంది. చూసారా, ఇలా మెత్తగా ఆకులు ఉండకూడదు. ఇలా వేసుకున్న తర్వాత ఇంకా మనకు కావాల్సిన డిజైన్ వేసేసుకోవడం. సో ఆకులు లేకుండా బాగా ముద్ద అవ్వాలి. ముద్ద అయిన తర్వాత వేసుకొని చూపిస్తాను ఎలా వచ్చిందో. చూసారా అండి, నా కాళ్ళు ఎంత రెడ్గా ఎలా అయ్యాయో. నాకు చాలా వేడండి, అందుకే పగిలాయి. పగిలిన చోట చూడండి ఎంత బ్లాక్గా మొత్తం. అసలు చాలా అంటే చాలా బాగా పండింది. అండ్ వేసుకున్న చేయి జస్ట్ ఒక 10 minutes అలా వేసాను. వేసినందుకు చేయి కూడా ఎలా అయ్యింది చూడండి. అసలు కాళ్ళకైతే హైలైట్ అండి. అసలు నా కాళ్ళు కొంచెం బాగుండవు, కానీ వేడి వల్ల సమ్మర్ కాబట్టి పగిలింది. అండ్ ఇది కొంచెం త్వరగా తీసేసాను. పొద్దున కల్లా ఇంకా బాగుంటుందండి. అసలు చాలా అంటే చాలా బాగుంది. 1/2 hour వేసుకున్నా అంతే. ఎందుకంటే నాకు వేడి ఎక్కువ, మళ్ళీ చాలా బ్లాక్గా అయిపోతుందని. మీ కలర్ నీట్గా కనిపిస్తుంది అనుకుంటా. ఇది ఇంకొక కాలండి. అసలు ఎంత మంచిగా మొత్తం చూడండి. కలర్ మీకు అర్థమవుతుంది ఏ కలర్లో వచ్చింది ఏంటి అని. సో చాలా బాగుంది. ఇలా ట్రై చేయండి, మంచి కలర్ రిజల్ట్స్ వస్తాయి. థ్యాంక్ యూ.